వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్లోని కర్గ్ ద్వీపంపై కన్నేసిన అమెరికా బలగాలు. భారతదేశంలో ప్రజాస్వామ్య తిరోగమనంపై ఫ్రీడమ్ హౌస్ నివేదిక. తెలంగాణ అసెంబ్లీలో విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు. మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలు తమ ఉనికిని విస్తరిస్తున్న నేపథ్యంలో ఇరాన్లోని చమురును తీసుకోవడానికి తను ప్రాధాన్యత ఇస్తానని కీలకమైన ఎగుమతి కేంద్రమైన కర్గ్ ద్వీపాన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇరాన్లోని చమురును తీసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయమని ఆయన ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. చమురు రంగాన్ని నిరవధికంగా నియంత్రించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకున్న వెనిజులా విధానంతో దీనిని పోల్చారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $116 దాటడంతో నెల రోజుల్లో చమురు ధరలు 50% పైగా పెరిగిన తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బహుశా మనం కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, మనకు చాలా అవకాశాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. అంటే మనం అక్కడ కొంతకాలం ఉండాల్సి వస్తుందని కూడా ఆయన జోడించారు. వారికి ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందని నేను అనుకోవడం లేదు, మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. కాగా భూతల యుద్ధం కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను గల్ఫ్లో మోహరించాలని పెంటగాన్ ఆదేశించింది. వీరిలో సుమారు 2,200 మంది మెరైన్లతో సహా దాదాపు 3,500 మంది ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదనపు బలగాలు మార్గంలో ఉన్నాయి. అయితే కర్గ్ ద్వీపంపై దాడి అమెరికా దళాలకు ప్రమాదాన్ని పెంచుతుందని, సంఘర్షణను పొడిగించవచ్చునని అధికారులు హెచ్చరించారు. ఇటీవలి పరిణామాలలో సౌదీ వైమానిక స్థావరంపై జరిగిన దాడి ఒకటి. ఈ దాడిలో 12 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. $270 మిలియన్ విలువైన నిఘా విమానం దెబ్బతింది. అలాగే యెమెన్కు చెందిన హౌతీ దళాలు ఇజ్రాయెల్ వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాయి. ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ పాకిస్తానీ దూతల ద్వారా ఇరాన్తో పరోక్ష చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ అన్నారు. ఒప్పందం చాలా త్వరగా కుదురుకోవచ్చని ఆయన జోడించారు. ఫ్రీడమ్ హౌస్ 2026 నివేదిక విడుదలైంది. మొత్తం 195 దేశాలలో స్వేచ్ఛా స్థితిని ఈ రిపోర్టు అంచనా వేసింది. ఈ అధ్యయనం ప్రకారం గత 20 ఏళ్లలో 19 పాక్షిక స్వేచ్ఛాయుత దేశాలు స్వేచ్ఛ లేనివిగా మారిపోయాయి. ఇక భారతదేశంలో ప్రజాస్వామ్య సూచీలు క్షీణించాయి. మన దేశం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలను రాజ్యాంగబద్ధంగా పొందుపరుస్తూ బహుళ పార్టీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతున్నప్పటికీ వివక్షపూరిత విధానాలు, ముస్లింల వంటి మైనార్టీ సమూహాలపై పెరుగుతున్న వేధింపులు స్వేచ్ఛ దేశంగా భారతదేశ హోదాను ప్రశ్నార్థకం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో పాత్రికేయులు, ఎన్జిఓలు, ప్రభుత్వ విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో ముస్లింలు, షెడ్యూల్ తరగతులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. కాగా భారతదేశ ప్రజాస్వామ్య సూచికలలో దీర్ఘకాలికంగా నిరంతర క్షీణత ఉంది. 2005 నుండి 14 పాయింట్ల నష్టాన్ని ఫ్రీడమ్ హౌస్ పేర్కొంది. దేశంలో ఎన్నికలు పోటీతత్వంతో జరుగుతున్నప్పటికీ, శాసన ప్రక్రియలు సాధారణంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పరిగణిస్తున్నప్పటికీ కార్యనిర్వాహక వర్గం కుతంత్రాలు, చట్టాల అమలు ప్రజాస్వామ్య తిరోగమనాన్ని వేగవంతం చేస్తున్నాయని ఈ అధ్యయనం ఎత్తి చూపుతుంది. ఇది 2020లో భారతదేశం స్వేచ్ఛ దేశం హోదాను పాక్షిక స్వేచ్ఛ దేశంగా తగ్గించుకోవడానికి, అదే వర్గంలో కొనసాగడానికి దారితీసింది. నిష్పక్షపాతమైన ఎన్నికల విధానాలు, సక్రమమైన ప్రక్రియలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాజకీయ నిర్ణయాలను భాగస్వామ్య ప్రభావితం చేయడానికి గత ఏడాది కాలంగా నిరంతరం విధ్వంసకర చర్యలు తీసుకుంటున్నారు. 2025 బీహార్ ఎన్నికలలో అసెంబ్లీలోని 243 స్థానాలకు గాను 203 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోవడాన్ని, అలాగే భారీ ఎత్తున ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్ష నాయకులు లేవనెత్తినటువంటి ప్రశ్నలను ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. అంతేకాదు బీహార్ మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ముస్లిం మైనార్టీ ఓటర్ల ఓటు హక్కును హరించడానికి ఎస్ఐఆర్ను ఉపయోగించడం, జాబితా నుండి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడం వంటి ఎత్తుగడలను వాడుతున్నారన్న ప్రతిపక్ష ఆరోపణలు ఇది నొక్కి చెప్తుంది. దేశంలో పౌర స్వేచ్ఛలకు సూచికలుగా ఉన్న పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛల స్థితిని ఈ నివేదిక అంచనా వేస్తుంది. పాత్రికేయులపై దాడులు నాటకీయంగా పెరగడం, దేశద్రోహులుగా ముద్రపడతామనే భయంతో స్వీయ సెన్సార్షిప్కు పాల్పడడం వంటి కారణాలతో ఈ 2 అంశాలలోనూ భారతదేశం తక్కువ స్కోరు సాధించింది. పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయపరమైనటువంటి ప్రక్రియలలో గణనీయమైనటువంటి తగ్గుదల చోటు చేసుకుంది. మొత్తంగా ఈ నివేదిక దేశంలోని ప్రజాస్వామ్య సంస్థల బలోపేతం, పౌర హక్కుల పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెప్తుంది. రాష్ట్రంలో విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేసేందుకు తెలంగాణ హెడ్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగా సంబంధిత నేరాలకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కర్ణాటక తర్వాత తెలంగాణ 2వ రాష్ట్రంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున శాసన వ్యవహారాల
మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం విద్వేషం నేరం చేసిన వారికి కనీసం 1 సంవత్సరం నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధించనున్నారు. పదే పదే చేసే నేరాలకు ₹1,00,000 జరిమానాతో పాటు 2 సంవత్సరాల నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొత్త బిల్లు ప్రకారం నేరాలు బెయిల్కు అనువుగా ఉండవు. విద్వేషపూరిత ప్రసంగాలు విద్వేషపూరిత నేరాల మారుతున్న స్వభావాన్ని, అవి వ్యక్తమయ్యే తీరును ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థ సమగ్రంగా పరిష్కరించడం లేదు. అందువల్ల ఇటువంటి ప్రవర్తనను సమర్థవంతంగా నిరోధించడానికి, నియంత్రించడానికి, శిక్షించడానికి, అలాగే బాధితులకు రక్షణ పరిహారం అందించడానికి ప్రత్యేకమైన పటిష్టమైన చట్టం అవసరమని అది పేర్కొంది. అల్లర్లు, ఘర్షణను రెచ్చగొట్టే ప్రసంగాలను అరికట్టడానికి రూపొందించిన ఈ బిల్లును తెలంగాణ కేబినెట్ మార్చి 23న ఆమోదించింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.